డిసెంబర్ నెలలో సింహ రాశి వారికి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం. రాశి ఫలములు. సాధారణ ఫలితాలు. ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగపరంగా ఈ నెల ప్రథమార్ధంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ ద్వితీయార్ధంలో కొంత మంచి సమయం ఉంటుంది, కానీ కుటుంబ పరంగా సాధారణంగా ఉంటుంది. ఉద్యోగం. ఈ నెలలో మొదటి 2 వారాలు మీరు ఉద్యోగరీత్యా ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు దీని కారణంగా మీ కుటుంబానికి దూరంగా ఉండవలసి రావచ్చు. ద్వితీయార్ధంలో మీ పని ఒత్తిడి మరియు పని భారం తగ్గుతాయి. మీపై అధికారుల నుండి కూడా మీకు కొంత మద్దతు లభిస్తుంది. మీ పదవిలో పెద్దగా మార్పు ఉండదు, కాని పని ఒత్తిడి తగ్గుతుంది. మీకోసం మీరు పని చేసుకోవడానికి కొంత సమయం దొరుకుతుంది. ఈ నెలలో వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకోవటంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ నెల అంతా కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి తొందరపడి తీసుకునే నిర్ణయాలు చెడు ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికం. ఈ నెల ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్ధంలో సూర్యుని గోచారం అనుకూలంగా లేకపోవడం మరియు ఈ నెల అంతా కుజుని గోచారం 12వ ఇంటిలో ఉండటం వలన అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇల్లు లేదా వాహనానికి సంబంధించిన మరమ్మతులకు అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య సంబంధంగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆదాయం ఉన్నప్పటికీ ఈ నెలలో ఖర్చులు అధికంగా ఉండటం వలన ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు డబ్బు పొదుపుగా వాడుకోవడం మంచిది. ద్వితీయార్ధంలో ఖర్చులు కొంతమేరకు తగ్గుముఖం పడతాయి. కుటుంబం. కుటుంబంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. మీ కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీ పిల్లలు వారి రంగంలో విజయం సాధిస్తారు. ఈ నెలలో మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి మీరు తీసుకోవడం మంచిది. ఈ నెల ద్వితీయార్ధంలో మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు. మీ తోబుట్టువుల మీ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు మీ కుటుంబం విషయంలో లేదా స్థిరాస్తి విషయంలో అనాలోచితంగా తీసుకుని నిర్ణయం వారికి కోపాన్ని తెప్పించే అవకాశం ఉంటుంది. వ్యాపారం. వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ప్రథమార్ధంలో వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ ద్వితీయార్ధంలో వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే కుజుడు మరియు శని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఖర్చులు ఎక్కువగా పెట్టాల్సిన రావడం కానీ లేదా తీసుకున్న నిర్ణయాలు నష్టాన్ని ఇవ్వడం కానీ జరగవచ్చు. మీ భాగస్వాముల సహకారంతో ద్వితీయార్ధంలో వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే వారితో మనస్పర్ధలు కానీ వివాదాలు కానీ ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ నెల అనుకూలంగా ఉండదు. ఆరోగ్యం. ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. ప్రథమార్ధంలో రక్తము మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా వాహనాల కారణంగా ఏర్పడే సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు ఆవేశానికి కోపానికి గురికాకుండా ఉండటం వలన చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ద్వితీయార్ధంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్ధంలో తరచుగా ఏకాగ్రత కోల్పోవడం మరియు ఆవేశానికి గురవడం వలన చదువుపై ఎక్కువగా శ్రద్ధ పెట్టలేకపోతారు. అయితే బుధుని గోచారం అనుకూలంగా ఉండటం వలన పరీక్షల్లో బాగా రాణిస్తారు. ద్వితీయార్ధంలో సూర్యుని గోచారం అనుకూలంగా రావటం వలన చదువుపై శ్రద్ధ పెరుగుతుంది మరియు ఆవేశం తగ్గుముఖం పడుతుంది.